ఎవరైనా ఈ స్టూడెంట్స్ ను గెలిపితే కుర్చీ మార్చబెట్టి గెలుగుతారు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఈరోజు అయితే మార్కెట్ లో డ్యూటీ వదిలిపెట్టి రావణపేట పోతున్నా. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీ, ఒకప్పుడు యూట్యూబ్ లో హల్చల్ చేసిన మన కుర్చీ తాత ఈ రోజైతే మా రావణపేటకు వచ్చిండ. సో ఇప్పుడైతే డ్యూటీని వదిలిపెట్టేసి అయితే పోతున్నాం. ఒకసారి చూద్దాం ఎట్లుంటాడో కాక లైవ్ లో గిట. ఏమో డైలాగులు బాగా చెప్తుండ. కాలేజ్ పోరలు అందరూ ఆల్రెడీ సెల్ఫీలు తీసుకుంటారంట. సో మనం గిట ఒక ఫోటో అడిగి ఎట్లుంటాడో లైవ్ లో మీకు కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. అట్లా కాదు, అన్ని ఇన్ఫర్మేషన్ నేను వచ్చాను అనమాట. అట్లా కాదు. సైన్స్ బాగా మస్తు వచ్చింది బాబాయ్. ఓ రీటర్ నేను వాడతా. నేను ఉంటుందా ఒక వీడియో ఇద్దరా స్టాండ్ అయ్యి జూమ్ కొట్టు. చాలు వచ్చిందా? వస్తుంది బాబాయ్. రెండు కొట్టు, ఫోటో ఒకటి ఉంటావా? సో మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అన్న. మావాడు ఎంతో ఇంత ఫేమస్ కావాలి రేపు మాకు చల్లవక్కయ్యా. ఇంతమంది ప్రముఖ సెలబ్రిటీ తాత. చల్లవద్దు. నమస్తే, బాయ్. దండం పెట్టి 10,000 ఇచ్చిండు. ఒక్కసారి డైలాగ్ చెప్పంటే పుసుకున అక్కడ మాట్లాడినా. ఆడ మాట్లాడినందుకు 2 రోజులకు యూట్యూబ్ లో నా డైలాగే పాట రూపంలో వచ్చేసింది. నేను బట్టలు చింపుకున్నా. త్రివిక్రమ్ రావు నా దగ్గరికి వచ్చిండు. ఏంటి సార్ ఇది డైరెక్టర్, ఇప్పుడు నీకేం కావాలన్నాడు. 1 కోటి రూపాయలు అన్నా. 100, 1000, 1,00,000 వద్దు, 1 కోటి రూపాయలు. నీ దండం పెడితే అంతా లేదు, ఈ 10,000 తీసుకో అన్నాడు. సరే నేనెత్తా కంటే గుడ్డెత్తాను. చాలా వరకు ఆ సినిమాకు నీ సాంగ్ గురించే వేయరు. ఆ సినిమా ఆ సినిమాకు ఆ పాటే హైలైట్. మహేష్ బాబు ఉన్నాడా? ఎవరైనా ఈ స్టూడెంట్స్ ను గెలిపితే కుర్చీ మార్చబెట్టి గెలుగుతారు. ఇంకొక మాట, ఏ ఆడపిల్లనైనా సరే ఎవరైనా గెలిచినట్టు నా కంచె పడ్డదనుకో, ఇంటికి పోయి అంతా ఆ సిద్ధిగాడు ధనవంతుడు కానీ దొడ్డుకుందని, బీజోడు కానీ పక్కోడు కానీ ఒక్కంతా మళ్ళీ అంటారు. మంచోని కాదు కుర్చీ అంటారు. కుర్చీ తాత ఈ పంత వాయాలి అట్లా కొడతా. అరే నా కొడక, నా దగ్గర ఎప్పటికో టవర్ ఉంటది. అందులో 2 రౌతులు 2 ముళ్ళు. సినిమా చాలా డేంజర్ ఉంటుంది రో. అవ్వ భయపడాలి, అంత ఘోరంగా కొడతాడు అన్నం. కుర్చీ తాత అంటారు. జాగ్రత్త, తప్పు చేసేటప్పుడు భయం ఉండాలా, మనిషికి ఆశ కట్టి ఉండాలా, తప్పు చెయ్యొద్దు. ఇబ్బంది పడకూడదా ఉంటా. కుర్చీ తాత అంటున్నాను.